శ్రీరాముడు హిందువులందరికీ పవిత్ర దైవం. అతడు పుట్టినటువంటి ప్రదేశం అయోధ్య కూడా పవిత్రమైనటువంటి స్థలం. ఎన్నో గొడవలు, కోర్టు కేసుల అనంతరం అయోధ్యలో రామ మందిరం కట్టాము. ఇది మనందరి విజయం. ఈ వీడియోలో అయోధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలైనటువంటి హనుమాన్ గర్హి, రామ మందిరం, దశరథ మహల్, కనక భవన్, నాగేశ్వరనాథ్ మందిర్ వీటన్నిటిని కూడా నేను చూపించబోతున్నాను. స్టే ట్యూన్. ఈ సరియు నదిలోంచి నీరు ఈ విధంగా కొంచెంగా స్లోగా వదిలేశారు. సో ఇక్కడ స్నానం చేయడానికి ఈజీగా అనుకూలంగా ఉండేటట్టుగా భక్తులకు సమకూర్చారు ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి నీళ్ళు ఎంత అలాగున్నాయంటే మొత్తం ఐసు గట్టలాగున్నాయి నీళ్ళు. 5 డిగ్రీ. ఇక్కడ కొన్ని రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వాటర్ బాటిల్స్. భక్తులు వివిధ ప్రాంతాలకు ఈ వాటర్ని తీసుకెళ్ళడం కోసం వీటిని అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రివర్లోంచి నీళ్ళైతే తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ స్నానం చేసిన తర్వాత అవసరమైనటువంటి చున్నీలు, బనియన్స్, డ్రైయర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో టెంట్ హెల్త్ వాడాల్సిన అవసరం అయితే లేదు, ఒకవేళ మీరు కనుక మర్చిపోయేస్తే. రైల్వే స్టేషన్ దగ్గర నేను 7 డిగ్రీస్ టెంపరేచర్ ఉందని చెప్పిన కదా. ఈ 5కి వచ్చిన తర్వాత ఇంకా టెంపరేచర్ తగ్గింది. ఇక్కడ 6 డిగ్రీస్ టెంపరేచర్ మాత్రమే ఉంది. फुल्लू साली ఉంది. पानी में डालते हैं कितना? एक 20 रुपये. సో నది స్నానం చేసిన తర్వాతకి నెక్స్ట్ మేము ఇక్కడ ఆటోలో అయితే వెళ్తున్నాం. రామ మందిరం వరకు అయితే వెళ్తున్నాం. ప్రజెంట్గా మనం హనుమాన్ గర్హికి వెళ్తున్నాము. ఈ హనుమాన్ గర్హిలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ ప్రసాదం అనేది इम्पोर्टेंट हो. हनुमानगढ़ी का लड्डू, हाँ ये यहाँ जाएंगे तो हनुमान जी को प्रसाद चढ़ेगा और यही चढ़ के आपको वापस मिलता है. यही प्रसाद मुख्य होता है अयोध्या जी का, यही आप घर ले जाएंगे. హనుమాన్ గర్హికి వెళ్తున్నాము. ప్రసాదం అయితే తీసుకున్నది నేను రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా స్తంభం లాగా మీద, అదే హనుమాన్ గర్హి. అక్కడికైతే వెళ్తున్నాం. అయోధ్యలో ఉన్నటువంటి ఈ రాముని దర్శించుకోవడానికంటే ముందే హనుమాన్ గర్హికి వెళ్ళడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. సో జనాలు సంఖ్య చూడండి, ఫుల్గా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే ఈ గుడి దగ్గర రకరకాల లాంగ్వేజ్లో హనుమాన్ గర్హి అనేటువంటి పేరైతే రాసిర్రు, తెలుగులో కూడా రాసి పెట్టారు. ఆ తెలుగులో చూసినప్పుడు నా పానం అయితే లేచి వచ్చినట్టు అనిపించింది. ఎంతైనా మన తెలుగులం కదా మరి. ఇక్కడ భక్తుల సంఖ్య అనేది చూడవచ్చు, మామూలుగా లేరు ఇక్కడ. చాలా రష్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. మనకు కనిపిస్తున్నట్టు గర్భాలయ గుడి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. భక్తుల సంఖ్య మాత్రం చాలా హెవీగా ఉన్నది. నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా అలో ఉంది, ఫోటోలు కూడా తీసుకోవచ్చు దేవుణ్ణి. సో ఈ గంట ఉంది కదా లోపల కనిపిస్తుంది కదా అయ్యగారులు, అది గర్భాలయ గుడి. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో మనం ప్రసాదం తీసుకున్న తర్వాతకి కొంత ప్రసాదం అనేది వాళ్ళు తీసుకుంటారు, ఆ దేవునికి సమర్పిస్తారు. మిగతా సగం ప్రసాదం మనకిస్తారు మళ్ళీ. శ్రీ హనుమాన్ గర్హి అనే పేరు ఉండడానికి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది టెంపుల్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కనుక పోతే రామాలయానికి వెళ్ళొచ్చు మనం. మనకు కనిపిస్తున్నటువంటిది జస్ట్ నౌ దర్శనం చేసుకున్నటువంటి హనుమాన్ గర్హి. సో ఇక్కడ నుండి మనం రాముని దర్శనం చేసుకోవడం కోసం రామాలయంకి అయితే వెళ్తున్నాము, రామ జన్మభూమికి అయితే వెళ్తున్నాం మనం. ఈ హనుమాన్ గర్హి నుంచి దాదాపు ఒక 200 మీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ హనుమంతుని దర్శనం. ఇక్కడ ఒక బిర్లా మందిర్ కూడా ఉంది. సో ఇది దానికి సంబంధించినటువంటి టెంపుల్. నేను లోపలికైతే వెళ్ళట్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇప్పుడు. సో రామ మందిరం వెళ్ళడానికైతే దారి ఇదే. జై శ్రీరామ్. సో క్యూ లైన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నాం కదా లైన్లో.
సో కొంచెం దూరం పోయిన తర్వాతకి మన మొబైల్ సీట్ అవన్నీ కూడా లాకర్లో పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీరామ్ జైరామ్ అనేటువంటి నినాదాలను ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టడం మీద మనం చూడొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయితే ఉంటుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే వచ్చింది. మనం ఇన్స్ట్రక్షన్ బోర్డు చూడవచ్చు. ఎక్సెప్ట్ మనీ, ఐడి, ఏటీఎం, జ్యువెలరీ ఇవన్నీ కాకుండా మిగతావన్నీ కూడా ఇక్కడే మనం డిపాజిట్ చేసేసి వెళ్ళాల్సి ఉంటుందట. మందిరం స్టార్ట్ చేసి మనకు జనవరి 22, 2024 స్టార్ట్ అయింది కదా. కన్స్ట్రక్షన్ అనేది ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. చూడండి ఒకసారి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. టెంపుల్ ప్రారంభమై దాదాపు సంవత్సరం కూడా కాలేదు. కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ టెంపుల్ అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే దాదాపు 277 ఎకరాలలో విస్తరించినటువంటి టెంపుల్ ఇది. సో చాలా విశాలంగా ఉంది. లోపలికి రావడానికైతే కొంచెం టైం తీసుకొని రావాలి. సో లాకర్స్కి అయితే మనం వెళ్తున్నాము. ఇంకా మన సామాన్లన్నీ కూడా పెట్టడానికి. గర్భాలయంలో ఉన్నటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. చాలా మంది ఫోటోలు, సెల్ఫీలు అయితే చేసుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ అన్ని కూడా లాకర్స్ చూడవచ్చు మనం. ఇక్కడ దాదాపు ఒక 29 లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో రామ్లాలాగా పిలిచేటువంటి రాముని యొక్క దర్శనం అయితే ప్రజెంట్గా అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చిన లాకర్ల నుంచి నా మొబైల్ అయితే తీసుకున్నా. ఈ లాకర్స్ పక్కనే ఒక వెయిటింగ్ హాల్ కూడా అందుబాటులో ఉంది. ఈ బ్రౌన్ కలర్లో కనిపించేటివన్నీ కూడా యూరినల్స్. భక్తుల సౌకర్యార్థం వీటిని అరేంజ్ చేశారు. వీళ్ళు కూడా ఒక స్కూల్ నుంచి వచ్చారు పిల్లలందరూ కూడా. ఈ దేవుని దర్శనానికి దాదాపు ఒక 1.5 hour టైం అయితే పట్టింది. సో ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు టైం దాదాపు 12 అవుతుంది. ఇంకా అన్నప్రసాదం అయితే పెడుతున్నారు ఈ టెంపుల్లో. సో నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాం. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని అయితే ఇచ్చారు. నాకు కూడా ఇచ్చారు ఇది. సో నెక్స్ట్ ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ ఏరియా. ఇవన్నీ కూడా చాలా రకాల తినుబండారాలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నవి. మనం అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము. ఇంకా గుడి లోపలనే ఉన్నాం, బయటికి రాలే. ఇంకా నిత్యాన్నదాన్ని పోయేటప్పుడు ఇక్కడ కలుస్తుంది బాలరూప్ రామ్ మందిర్ అనేటువంటి పేరుతో ఇక్కడ కనిపిస్తుంది. ఇది బాగుంది చూడడానికి. సో ఇది అన్నప్రసాదానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఇది. సో మరి కొద్దిసేపట్లో మన భక్తులందరినీ కూడా అన్నదానానికి లోపలికి విడవబోతున్నారు. నిత్యాన్నదానం కోసం మాత్రం భక్తుల సంఖ్య మామూలు లేదు, గట్టిగా రష్ ఉన్నది. సో నాకంటే ముందుగా మా వాళ్ళు వచ్చి లైన్లో నిల్చున్నారు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా రాగలిగిన. అందరూ మధ్యలో కూర్చొని అన్నదాత సుఖీ భవ. సో ఇప్పుడు వరకు అయితే మేము అందరం కలిసి భోజనం అయితే చేసేసినాం. చాలా బాగుంది లంచ్ మాత్రం. సో మనకు కనిపిస్తున్నటువంటిది దశరథ మహల్. ఇది హనుమాన్ గర్హి టెంపుల్కి తర్వాతకి రామ మందిరానికి మధ్యలో ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. సో నేను వచ్చేసరికి ఇక్కడ మధ్యాహ్నం అయింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్గా ఈ టెంపుల్ అయితే బంద్ ఉన్నది. మళ్ళీ 4 గంటలకు ఓపెన్ అయి ఉంటుంది. ఇక కనిపిస్తున్నటువంటి ఈ మందిర్ దాదాపు త్రేతాయుగంలో కట్టినటువంటి బిల్డింగ్ అట. ఇప్పటికీ చూడడానికైతే చాలా పురాతనమైనది కనిపిస్తుంది. దశరథుడు అతనికి సంబంధించినటువంటి భార్యలు పిల్లలు అందరూ కూడా ఇక్కడే నివసించేవారట. ఇది బయటికి వెళ్ళేటువంటి మార్గము. ఎంట్రీ దీంట్లోంచి రావాలి, బయటకు కూడా ఇటు నుంచే వెళ్ళిపోవాలి. ప్రజెంట్గా దశరథ మహల్ కూడా మనం చూడడం అయిపోయింది. ఆ తర్వాతకి నెక్స్ట్ కనక మహల్కి అయితే వెళ్తున్నాము. విష్ణు యొక్క నామాలు తర్వాతకి గుడి ఉన్నది కదా, చూడడానికి చాలా मुझे रखो
హాయ్ రజనీష్. హాయ్ అన్న. సో మనం ఇప్పుడు కనక భవన్ అనే టెంపుల్కి వెళ్తున్నాం. షూటింగ్ చేసి బాగా అలసిపోయినాం. ప్రజెంట్గా ఆరెంజ్ జ్యూస్ అయితే తాగడానికి సిద్ధంగా ఉన్నాం. సో కనక భవన్ దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో నీకు ఐడియా ఉందా రజనీష్? లేదన్నా ప్లీజ్. సో కనక భవన్ అనేది రాముడికి తర్వాతకి సీతకి పెళ్ళైన తర్వాతకి ఓకే ఫస్ట్ టైం పెళ్ళైనకి జనరల్గా మనం గిఫ్ట్ ఇస్తాం కదా, అట్లా రాముని సవతి తెల్లైనటువంటి కైకేయి సీతకి గిఫ్ట్ ఇచ్చింది ఈ కనక భవన్ అనేటువంటి ఒక బిల్డింగ్ను. చాలా ఎక్సైటెడ్గా ఉంది అన్న. అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. బట్ అంత ఎక్సైట్మెంట్ కన్నా ముందు దూపైతుంది. నేను జ్యూస్ అయితే తాగుతున్నా. మీరు ఒక 1 year తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చారనుకుని డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగా అయితే ఉండదు, మారిపోతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతా ఉంది ఇది. అండ్ ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉండే కదా. అన్నదాన సత్రంలో మేము చెప్పారా? చెప్పలే. సో ఫుడ్ చాలా బాగుంది. ఆసమ్. హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ వ్లాగ్ అన్న విత్ యూ టుడే. దిస్ వాజ్ రియలీ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ వినిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ సౌండ్ మీకు, భజనలు. ఎక్కడ చూసినా సరే ఈ రామ కీర్తనలతో హనుమాన్ కీర్తనలతో మొత్తం అన్ని గల్లీలు కూడా దద్దరిల్లిపోతున్నాయి. అవును. కనక భవన్ ఇది మనకు కనిపిస్తున్నటువంటి పూర్తి బిల్డింగ్. బట్ ఈ రోజు కూడా ఇక్కడ కూడా మనం వచ్చేసరికి మధ్యాహ్నం అయింది కాబట్టి మధ్యాహ్నం ఏ టెంపుల్ కూడా ఉండదు. బట్ అన్ఫార్చునేట్గా మనం ఈ టెంపుల్ అయితే చూడడం మనం మిస్ అవుతున్నాము. బట్ ఇట్స్ రియల్లీ లుక్స్ గుడ్ అండ్ ఆసమ్. చూడడానికి చాలా పురాతనంగా ఉంది. ఇప్పుడు ఇది రీసెంట్గా పెయింటింగ్ వేసినట్టుగానే కనిపిస్తున్నది. మహేష్ స్వామి తర్వాత రాజేష్ని ఆల్రెడీ చెప్పిన తర్వాతకి మన రంజిత్ తర్వాతకి హీరో శాంత్ కుమార్, రైతు బిడ్డ శాంత్ కుమార్, వీళ్ళందరూ కూడా మనతో పాటు వచ్చారు. టుడే రియల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా టైం ల్యాప్ కాకుండా ప్రతిదీ 1 by 1 దర్శనం చాలా బాగా జరిగాయి. I prefer everyone should come. Yes, it was a wonderful experience. So we came here early in the morning and then we stopped at Mankapur and then reached Ayodhya. And it was great. సో మన పూర్వకాలంలో మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు ఇతిహాసాలు పురాణాలు అని చెప్పేసి, మనం వింటుండమే కానీ చూడడం ఎప్పుడు మనం కనివి ఎరగలేదు. సో మనం పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మనం ఈరోజు అయోధ్యను దర్శించడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ నిర్మాణం అనేది జరిగింది. ఇవన్నీ ముగించుకున్న తర్వాతకి నెక్స్ట్ మనం నాగేశ్వరనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడవచ్చు ఇక్కడ మనం దీని పేరు కూడా తెలుగులో రాసి ఉంది. ఈ తెలుగులో పేరు చూసిన తర్వాతకి చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా. మరి ఎక్కడున్నామన్నా? ప్రజెంట్గా రామ్కి పైడి అనేటువంటి ప్లేస్ లోపల ఉన్నాం. మనం మార్నింగ్ స్నానం చేసి వెళ్ళాం కదా, గజగజ వణుకుతూ చలి లోపల. అదే ఈ నది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడికే వచ్చేసాం మళ్ళీ ఆ దేవుని దర్శనం తర్వాతకి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ ఏంటి, దాని గురించి కొద్దిగా మీరు చెప్తే నేను ఐ వాంట్ టు నో. సో నెక్స్ట్ మనం నాగేశ్వరనాథ్ అనేటువంటి టెంపుల్కి మనం వెళ్తున్నాం. ఓకే. టెంపుల్ గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? అస్సలు లేదు. ఇక్కడ పేరు బట్టి చెప్పొచ్చు. ఇక్కడ కొలవై ఉన్నటువంటి దేవుడు ఎవరు? నాగేశ్వర్ అంటే నాగుంపాము అంటే దీనికి అసోసియేట్ ఉన్నటువంటి దేవుడు ఎవరంటే శివుడు. సో ఇది శివునికి సంబంధించినటువంటి టెంపుల్. మనం ఇప్పుడు ఆడికి వెళ్ళబోతున్నాం. ఓకే ఓకే. ఈ నాగేశ్వరనాథ్ టెంపుల్కు సంబంధించినటువంటి చరిత్ర ఏంటంటే, ఒక రోజు శ్రీరామచంద్రుని యొక్క కుమారుడైనటువంటి కుశుడు నదీ స్నానానికి వచ్చిండు. అక్కడ తన యొక్క ఆభరణాన్ని కోల్పోయిండు. సో వెతుకుతుండగా ఒక నాగకన్య ఆ ఆభరణాన్ని తీసుకొచ్చి కుశునికి ఇచ్చింది. దాంతో సంతోషపడ్డటువంటి ఆ కుశుడు సో వాళ్ళ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నాగకన్యకు శివుడు అంటే పరమభక్తి అన్నట్టు. ఈ నాగకన్య పూజ చేసుకోవడం కోసం కుశుడు ఈ టెంపుల్ని కట్టించుడు. సో మనకు కనిపిస్తున్నటువంటిదే నాగేశ్వరనాథ్ మందిర్. చూడవచ్చు మనం. ఈ టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ ప్రాశస్తం చాలా ఎక్కువ. ఇది గల్లీ అయితే చిన్నగా ఉంది. ఇక్కడ నాగేశ్వరనాథ్ మందిర్. ఇక్కడ కూడా మనం బోర్డు చూడవచ్చు. లెట్స్ గో ఇన్సైడ్. గర్భాలోపల గుడి లోపల ఉన్నటువంటి శివలింగం అయితే ఇది మనం చూడవచ్చు. ఈ గుడి ముందు మనం 3 నందులను చూడవచ్చు. మొదటిదేమో మనకు శిలతోటి తయారు చేయబడ్డటువంటి నంది, రెండవది వైట్ మార్బుల్స్ తోటి, మూడవదేమో బ్లాక్ గ్రానైట్ తోటి తయారు చేయబడ్డటువంటి నందులు ఇవి. దాని పక్కనే మన వినాయకుని యొక్క విగ్రహం చూడవచ్చు మనం. ఇతను వాయిద్యాలను చాలా చక్కగా వాయిస్తున్నాడు. చూడండి ఒకసారి. ఎస్పెషల్లీ
హనుమాన్ గర్హి కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా స్వీట్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ స్వీట్ షాప్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి 10 షాపులు ఉంటే దాదాపు 8 షాపులు స్వీట్ షాపులే ఉంటాయి ఇక్కడ. రెడీగా ఉన్నాం వారణాసికి. ఇదే వారణాసికి వెళ్ళేటువంటి బస్సు. ఒక్కరికి 371 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. 250 కిలోమీటర్స్. సో అయోధ్య నుంచి వారణాసికి వెళ్తున్నాము. బస్సు జర్నీ ఇది. బస్సులో ఉన్నాం అందరం కూడా. ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ట్రావెల్ విత్ ఉషాకర్. తర్వాతకి ఏంటంటే ఈ అయోధ్య ట్రిప్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మేము వారణాసి వెళ్తున్నాము. వారణాసిలో ఉన్నటువంటి ఈ ప్లేసెస్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్టే ట్యూన్. శ్రీరాముడికి సంబంధించినటువంటి ఇతర వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నవి. ఒకటి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, సిరిసినగండ్లలో ఉన్నటువంటి కోరమీసాల రాముడు, డిచ్చిపల్లిలో ఉన్నటువంటి రామాలయం, శంషాబాద్లో ఉన్నటువంటి అమ్మపల్లి ఆలయం. ఇలా ప్రతి ఆలయానికి కూడా కొన్ని విశిష్టతలు ఉన్నవి. ఈ డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, వీలైతే చెక్ చేయండి.